పొలిటికల్ అనలిస్ట్ అంతే సత్యం గారు ఉన్నారు. సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. సత్యం గారు, ఇక ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల మీద అనేకమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ వార్షికోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించాలంటూ కూడా పేర్కొంటుంది. మరి ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే అటు హైకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే ఇప్పటికే ఏడాది అంటే పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందంటూ కూడా వెటకారంగా నిలదీస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? గతంలోనే ఈ ఫిరాయింపుల గురించి హైకోర్టు సింగిల్ బెంచి 4 వారాలు గడువు ఇస్తే ఫుల్ బెంచ్కి పోయిన తర్వాత ధర్మాసనం హైకోర్టులో స్పీకర్ నిర్ణయానికే వదిలేస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఆ తర్వాత కేటీఆర్, కౌశిక్ రెడ్డి మొదలైన వాళ్ళు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి స్పీకర్కు నోట్ ఇవన్నీ జరిగిపోతున్నాయి. కానీ ఇవాళ ఈ పార్టీ మార్పిడి అనేటువంటిది బ్రహ్మ పదార్థం అయిపోయింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల సంఘటనలు చూస్తే అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి వెళితే ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేస్తారు. స్పీకర్ అధికార పక్షానికి చెందినవాడే ఉంటాడు కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా వెంటనే అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలో పోతే డిస్క్వాలిఫై చేస్తారు. ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి వస్తే తత్సారం చేస్తారు. ఇలా తత్సారం ఎంతకాలం చేయగలరు అని అంటే ఇవాళ ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, తర్వాత శాసనసభ కానీ, ఈ 3 కూడా ఒక దాంట్లో ఒకటి జోక్యం చేసుకున్నప్పుడల్లా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఇది పార్లమెంటరీ పరిమితికి సంబంధించినటువంటి అంశం జరుగుతుంది. గతంలో అనేక కేసులల్లో ఇటువంటి చర్చ జరిగింది. కాబట్టి ఇవాళ కూడా అదే పరిస్థితి. అసలు సుప్రీంకోర్టుకు స్పీకర్ను ఆదేశించే హక్కు ఉందా, అధికారం ఉందా? గైడ్ చేయటం తప్ప అధికారం డిక్టేట్ చేసే అవకాశం లేదని ఒక అభిప్రాయం. కాదు, జ్యుడిషియరీ సమీక్షించవచ్చు, తేల్చని చెప్పవచ్చు అని చెప్పేసి మరొక చర్చ. ఇవాళ గవాయ్ అదే అన్నాడు. అంటే ఏడాది అయిందా ఆ పార్టీలు మారని చెప్పేసి ఒక ప్రశ్న వేశాడు. అయితే ఇవాళ ఒకటే, శాసనసభ బయట జరిగే విషయాలు శాసనసభ స్పీకర్ పట్టించుకునే అవకాశం లేదు. శాసనసభల లోపల బీఆర్ఎస్ ఏదైనా విప్ జారీ చేస్తే దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఓటు చేశారా శాసనసభలో అనేటువంటి మరొక అంశం చర్చనీయానికి ఉంది. కాబట్టి విప్ జారీ చేయలేదు, వీరు వ్యతిరేకంగా ఓటు వేయలేదు. బయటల రకరకాల జెండాలు కప్పుకున్నారు. ఇవాళ ఒకటి కప్పుకుంటారు, రేపు ఇంకోటి కప్పుకుంటున్నారు. అవన్నీ స్పీకరు గమనంలోకి తీసుకోవచ్చా? బయట జరిగే విషయాలు స్టాట్యూటరీగా శాసనసభలో జరిగేటువంటి విషయాల్ని తను గమనంలోకి తీసుకోగలడు. కాబట్టి ఈ విషయాలన్నీ ఇవాళ చర్చనీయాంశాలు అయిపోయినాయి. అయినా ఇవాళ స్పీకర్ మీద ఒత్తిడి కొనసాగుతుంది. మీ అభిప్రాయం చెప్పాలని రేపు ఏప్రిల్ వాయిదా వేసి స్పీకర్ తరఫున మీ అభిప్రాయాలు చెప్పాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. కాబట్టి రేపు సుప్రీంకోర్టు ఆదేశిస్తే కూడా స్పీకర్ పార్టీ ఇది ఏమైనా తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు ఇంకో అభిప్రాయం కూడా చెప్పింది. ఏమిటంటే అసలు గతంలో తీర్పులు, ధర్మాసనాలు క్లియర్గా పార్టీ మారితే ఎన్ని రోజుల్లో, లేదా ఎన్ని వారాలల్లో, లేదా ఎన్ని నెలల్లో ఈ డెసిషన్ చెప్పాలనేటువంటిది గత ధర్మాసనం తీర్పులలో లేదు అని కన్క్లూజన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇనిషియేషన్ చేయాలి, ఎన్ని నెలల్లో చెప్పాలి అనేటువంటి విషయం మీద చాల్చాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇవాళ జ్యుడిషియరీ, శాసనసభ మధ్య, న్యాయ కోవిధుల మధ్య చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఒకటైతుంది, ఒకటి స్పీకర్ మీద ఇవాళ ఈ ప్రెజర్ అయితే నడుస్తుంది. రెండోది, మనం బయట మోరల్గా విషయానికి వచ్చినప్పుడు అనేది